ఆ శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుతున్నాడు. అంటే ఎదుటి వారు శ్రమ పడుతున్నప్పుడు ఆ శ్రమను పాల్గొనగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి, ఆ వ్యక్తిని నువ్వు పొందుకోగలిగాడు. అంటే ఇతరుల వాళ్ళకు పంచుకోవడం ద్వారా. రెండవది స్వార్థం లేని త్యాగం. ఈరోజు స్వార్థం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే నేను ఇదే మన జీవితంలో మనం చేసుకుంటాం. ఈరోజు నేను కష్టపడుతున్నానంటే నిజమే, నా గురించి నేను కష్టపడుతూ ఉంటాను. అలాంటిది ఆ స్వార్థం లేకుండా మహా అయితే మనం ఏం కోల్పోతాం? కొంత ధనాన్ని కోల్పోవచ్చు, లేదా కొంత సమయాన్ని కోల్పోవచ్చు. మీ సమయం వల్ల ఇతరులు బాగుపడుతున్నారంటే ఇతరులకి బెనిఫిట్ అవుతుంది. ఇతరులకి నువ్వు సహాయం చేయగల పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు సహాయం చేయడం నిరాకరిస్తున్నావు అంటే మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనకు అదే ఆ స్వార్థం నేను అని అనుకునే బదులు మనం అనుకున్నప్పుడు మనమంతా మన బాడీ క్రైస్ట్. తర్వాత మూడవది క్షమించడం. ఇది చాలా కష్టమైన పదం. ఎందుకంటే మనకి రుణపడి ఎవరైనా ఉండొచ్చు, లేదా మనకి అపకారం కలగడం ఎవరైనా ఉండొచ్చు, మనకి హాని చేసి ఉండొచ్చు. అంత అపకారం చేసినప్పటికీ కూడా ఎవరికైనా సహాయం చేస్తాం, కానీ ఆడికి మాత్రం నేను సహాయం చేయాలని మనం అంటూ ఉంటాం చాలాసార్లు. అలాగే అవ్వాలని మనం అంటుంటూ ఉండొచ్చు. ఎందుకు? దేవుడు మనకి ఏం చెప్పాడు? క్షమించి అతను చేసిన దాన్ని ఓకే, అతను నాకు రుణపడి ఉండొచ్చు, నేను క్షమిస్తున్నాను అని చెప్పి క్షమించగలిగితే ఈరోజు క్రీస్తు ప్రేమలో మనం అన్ని పొందుకోగలుగుతాం. అలా క్షమించడం ద్వారా మనం క్రీస్తులో మనం పొందుకోగలుగుతాం. మూడవది కష్టాల్లో మాదిరిగా ఉంది. మనం ఎప్పుడు ఎదుటి వారికి సహాయం చేసేద్దామని కాదు, మనకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. మనం కూడా ప్రతి విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నేను ముందు పక్కన సహాయం చేసే ముందు నా కష్టాలు నేను చూసుకోవాలి బాబు, నా కష్టాలు నేను కదా చూసుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే కష్టాలు లేకుంటే ఎవరు ఉండరు. నిజంగా కష్టాలు లేవంటే మన క్రైస్తవ జీవితంలో మనం పక్కన మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కష్టాలు ఉంటాయి ప్రతి విషయంలో, మన ఆర్థిక విషయంలో, మన కుటుంబ విషయంలో తెలియకుండా కష్టాలు రావచ్చు. అంతా సాఫ్ట్గా జరుగుతున్నప్పుడు సడన్ గా మన కష్టాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే కష్టాల్లో మాదిరిగా నిలబడాలి. అంటే ఎంత కష్టం వచ్చినప్పటికీ నిన్ను నిలబెట్టిన దేవుడిని, నిన్ను నడిపిస్తున్న దేవుడిని విడిచిపెట్టకపోతే రేపటి రోజు ఒక వ్యక్తిని చూసినప్పుడు అరే ఈ వ్యక్తి ఇన్ని కష్టాలు వచ్చినా సరే ఎలా ఈ వ్యక్తి మొదలుగా ఆచరున్నప్పుడు, ఎలా ఈ వ్యక్తిలో అంత ఆనందం, ఎలా ఈ వ్యక్తి ఇంకా ఇంత ఆనందంగా తిరుగుతున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే నిరీక్షణ ఏంటో తెలుసా? నిజమే, అతను చేయగలిగాడంటే మనం కూడా చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. సో మనం వాళ్ళకి ఒక ఆదర్శంగా, ఒక మాదిరిగా నిలవచ్చు. అలాగే కష్టాల్లో మాదిరిగా నిలవచ్చు. ఒక విషయం ఏంటంటే మనం ఎవరిని పాపం నుంచి రక్షించలేము. ఎందుకంటే పాపం నుంచి రక్షించగలిగేది కేవలం యేసుప్రభువు మాత్రమే. కానీ ఒకరి పడే కష్టాన్ని మనం పంచుకోవడం వల్ల మనం క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటి చెప్పచ్చు. నిజమే కదా? మనం వెళ్ళిపోయి నేను పాపాన్ని రక్షిస్తాను అర్థం కాదు. లేదు, నీకేం అవసరం ఉన్నాయి, కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే, ఎప్పుడు నా వారే కాకుండా పొరుగు వారి కోసం కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే, వారికి ఉన్న బాధను మనం షేర్ చేసుకోగలిగితే నిజంగా క్రీస్తులో మనం వాళ్ళని పొందుకోగలుగుతాం. వారు ఖచ్చితంగా అసలు ఈ ప్రేమ ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని అనుకుంటారు కదా. ఇంత ప్రేమ ఎలా వచ్చింది? అసలు మీరు నమ్ముతున్న దేవుడు ఇంత ప్రేమ వల్ల మీకు శక్తులు ఇదే. నాకు ఈ రోజు మనం బయట చూస్తుంటే విప్లవాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈవెన్ క్రైస్తవ మతం దీన్ని ఒక మతం కింద మార్చేశారు. నిజంగా దేవుడు చెప్పాడు ఇది మతం కాదు, మార్గం. కానీ ఇది కూడా ఒక విప్లవాత్మకమైన జీవితంగా మారిపోతుంది. సో కానీ మనం ఆ ప్రేమను కలిగి ఉంటే, దేవుడు యొక్క బైబిల్ పూర్తి సారాంశం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ మనం కలిగి ఉంటే క్రీస్తులో మనం ఇతరులను పొందుకోగలం, క్రీస్తు ప్రేమను మనం చాటగలం. మన దగ్గర సువార్తలు చెప్పేసి నేను నీకోసం ప్రార్థన చేస్తానని అంటలేదు. వాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సింది వాళ్ళు మనం క్రీస్తులో పొందుకోవడం. ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఇవన్నీ చేస్తాము. మరి దేవుడు నాకెలా, నేను దేవుడితో ఎలా సంబంధం కలిగి ఉంటానని మనం అనుకుంటూ ఉండొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 14 వచనం. అంటే ఇక్కడ ఎంత గొప్పటి వాగ్దానం. నిజమే కదా? ఒకరి కోసం నువ్వు దానం పెట్టగలిగితే అంతకన్నా స్నేహితుడు ఇంకోలేదు. అండ్ దేవుడు మన స్నేహితుడై ఉంటాడని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా వస్తుంది. అంటే ఈరోజు నువ్వు నీ పక్కన ఎవరు లేరని మనం అనుకుంటూ ఉండొచ్చు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన స్నేహితుడుగా ఉన్నాడు అని చెప్పేసి ఆ
ఆయన మనకి ఏ విధంగా చూపించారు. ఇంకా మన పాపం ఉన్నప్పుడే ఆయన మనం ప్రేమించాడు. మన అందరికీ తెలుసు, మన పాపలుగా ఉన్నప్పుడే ఆయన మనం ప్రేమించాలని లేఖనం మనం చెప్తూ ఉంది. అటువంటి ప్రేమ ఆయన మనకి ఏదైతే ప్రేమ చూపించాడో ఆ ప్రేమ మనం కలిగి ఉంటే ఎంతమంది మనం దేవుడిలో మనం సంపాదించుకోగలం. ఈ రోజున కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో, నువ్వు ఇలా ఉండాలి, దేవుడి పట్ల కమిట్మెంట్ కలిగి ఉండాలి అని నువ్వు చెప్తున్నది నువ్వు కరెక్టే ఇవ్వచ్చు, లేదా నువ్వు సహాయం చేసినప్పుడు నేను అర్థం చేసుకోకపోవచ్చు, ఈరోజు ఆలస్యం అవ్వచ్చు. కానీ వారు ఒకరోజు దేవుడి ప్రేమ తెలుసుకున్నప్పుడు నిన్ను అమితంగా ఇష్టపడడం మొదలు పెడతారు. మీ పట్ల ఉన్న గౌరవం ఇంకా రెట్టిపోతారు. నిజమే కదా? అటువంటి ప్రేమను మనం కలిగి ఉంటాము. నిజంగా దేవుడి సిలువు మీద ప్రేమ చూపించాడు. ఆ ప్రేమను మనం గౌరవాలను కలిగి ఉంటాము. దేవుడి సిలువు పైన విధేయత చూపించాడు. చదువుతుంది అని తెలిసినప్పటికీ కూడా తండ్రి పట్ల విధేయత కలిగి అదంతటిని యాక్సెప్ట్ చేయగలిగాడు. ఆ విధేయతని ఈ రోజు మనం దేవుడి వాక్యం పట్ల మనం చూపించగలుగుతున్నాము. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు నేను గడిచిన 3 వారాలు చాలా నాకు తెలియని ఏదో ఒక భయం నా అందులో నిజంగా నేను అలా ఉన్నాను. ప్రశ్నించుకోవడం మొదలుపెట్టిన తర్వాత నేను అనుకుంటున్నాను, మేబీ ఇదేమో వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనకి తెలియని భయం, నిజంగా మనం సరి చేసుకోవాలని ఒక తపన, నిజంగా ఇప్పటికీ కూడా మనం మేబీ రేపటి దినాల్లో మనం ముందుగా అనుకున్నట్టు నేను మళ్ళీ పాపంలో పడచ్చు. కానీ పాపంలో పడినప్పటికీ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు మనసులో పెట్టుకుని తిరిగి మనం దేవుడిలో మళ్ళీ నిలబడతాము, ఇతరులకు సహాయం చేస్తారు. ఈ పరామర్శంలో వంటి భావాన్ని మనం కలిగి ఉన్నారు. ఈ సిలువ మనకు నేర్పించిన విధేయతను, దేవుడు మనకు నేర్పించిన విధేయతను అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన కమిట్మెంట్. ఇట్ వాస్ ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలుసు. ఆయన ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నీ తెలుసు. అయినప్పటికీ ఆయన దాన్ని విడిచిపెట్టకుండా ఆ పని మొత్తాన్ని కంప్లీట్ చేసి మనకి రక్షణ తెచ్చారు. అటువంటి కమిట్మెంట్ ఎన్నో క్రైస్తవ జీవితంలో ఎత్తుపదాలు మనకి ఎన్నో రావచ్చు. అన్ని ఎత్తుపదాల్లో కూడా మనకి ఆ కమిట్మెంట్, దేవుడు మనకు సహాయం చేస్తారని ఒక నిరీక్షణ మనకు ఉంటే, ఇతరులు మన దేవుడు మనల్ని ఎలా ప్రేమించాలో అటువంటి ప్రేమలు ఇతరులు మన పట్ల ప్రేమ చూపించగలిగితే దేవుడు నిజంగా మన విషయాల్లో చాలా ఆనందపడి ఆయన ఇంకా అనేకమైన మేలను మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ప్రేమ, అటువంటి నిరీక్షణ, అటువంటి విధేయత మనం అందరూ కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. చివరిగా ఈ ప్రతి విషయంలో ఈ సాల్వేషన్ అనేది మనకి దేవుడు విలువ పెట్టి పంపబడింది కాబట్టి ఈరోజు మనం చాలా దాన్ని తక్కువ అంచనా ఈ 40 రోజుల వరకే లేదా గుడ్ ఫ్రైడే వరకే అనుకోవచ్చు. కానీ దాన్ని ఆయన మన కోసం ఎందుకు ఇచ్చాడో అని మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం ఎప్పుడు ఆ లక్ష్యం నుంచి మనం దూరంగా వెళ్ళడానికి ఇష్టపడం. మనం ఆటోమేటిక్గా ఆ దాంట్లోకి మళ్ళీ తిరిగి మనం చేస్తూ ఉంటాం. ఈ 40 రోజుల విషయాల్లో నా జీవితంలో కలిగింది కూడా అయితే నేను అనేక విషయాల్లో నేను ఎక్కడైతే ఉన్నాను ప్రతి విషయంలో ఏదో ఒక పాయింట్ నన్ను దేవుడి వైపు లాగుతూ నాకు దేవుని బలపరచడానికి దేవుడు తెచ్చుకోవడానికి అనేక విధాలుగా సహాయపడింది. అటువంటి నిబంధనలు మనందరూ కలిగి ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. సమస్త జ్ఞానవంతుని దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండును గాక.